డోన్ పట్టణంలో తారక్రామ్ నగర్లోని గత 25 సంవత్సరాలుగా పూరి గుడిసెలలో నివాసం ఉంటున్న అభాగ్యులకు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం నుంచి కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి భరోసా అందటం లేదని, నిల్వ నీడలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ఇప్పటికీ అధికార పార్టీ అయినా స్పందించి వారికి ఇండ్లను మంజూరు చేయాలని కోరుతున్నామని పెద్ద మారెప్ప, చిన్న మారెప్ప, శ్రీనివాస్, నీలకంఠ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. బండి కూడా పెట్రోల్ అయ్యేదమ్మా. మాది డోన్ గ్రామం, డోన్ మండలం. మాది చిన్న మారన్న, పెద్ద మారప్ప. మా ఫ్యామిలీ ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి మాకు పూరి గుడిసెలోనే నివసిస్తున్నాము. ఏ ప్రభుత్వంగా మేము ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కానీ మాకు ఎంఆర్ఓ సార్ కానీ సచివాలయ సార్ కానీ మాకు ఇంతవరకు ఖాళీ స్థలాలు కానీ మాకు మంజూరు చేయలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము దారిద్ర్య రేఖ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇంకా మేము బీదవాళ్ళగానే ఉంటున్నాము. ఈ డోను పట్టణంలో ఎంతో మందికి జగనన్న కాలంలో ఎన్నో స్థలాలు వాళ్ళకి అర్హత లేకున్న వారికి కానీ స్థలాలు మంజూరు చేసినారు. మాకు మాత్రం ఇంతవరకు 20 సంవత్సరాల నుంచి మాకు ఈ పూరి గుడిసెలోనే మేము, మా పిల్లలు, మేము ఇది మా ఈ స్థలం కానీ మాది కాదు. ఇది ఏదో పెద్దవాళ్ళది. వాళ్ళని మేము వాళ్ళ అనుమతితో 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పూరి గుడిసెలోనే బతుకుతున్నాము. దయచేసి ఈ వచ్చిన ప్రభుత్వం కానీ మా సమస్యలను పరిష్కరించి మాకు స్థలాలు మంజూరు చేయవలసి కోరుచున్నాము. జగనన్న ప్రభుత్వంలో మీరు పిటిషన్లు పెట్టుకోలేదా? పెట్టుకున్నామండి. జగనన్న ప్రభుత్వంలో పెట్టుకున్నాము. సచివాలయం సార్ వాళ్ళు మాతో మా ఆధార్ కార్డు సేకరించి వాలంటీర్గా వచ్చి విచారించుకొని మాకు ఇంతవరకు ఎన్నోసార్లు ఇచ్చినా కానీ మా పేర్లు లిస్టులో మాత్రం రాకుండా చేసినారు వాళ్ళు, సచివాలయం సార్ వాళ్ళు. ఎంఆర్ఓ సార్ గారు కానీ ఎన్నోసార్లు దృష్టికి తీసుకుపోయినా కానీ మాకు ఇంతవరకు స్థలాలు మంజూరు మాత్రం చేయలేదు. ఇంతవరకు బీదవాళ్ళగానే ఉంటున్నాము. మేము దారిద్ర్య రేఖ కింద ఉన్నాము. ఇంకా మమ్మల్ని గుర్తించండి. ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కానీ మా మీద దయచేసి ఇళ్ళ స్థలాలు కానీ మాకు ఎక్కడన్నా కేటాయిస్తారని కోరుకుంటున్నాము. ఇది బడ్జెట్ సమావేశాల్లో ఇన్ని కోట్లు పెట్టి మేము స్థలాలు మంజూరు చేస్తున్నాము. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేని వారికి ఇస్తున్నామని ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు కానీ మాకు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి మా మీద దయ ఉంచి ఎంఆర్ఓ సార్ గారికి. మీకు బియ్యం కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయా? మొత్తం ఇక్కడే ఉన్నాయి. మాకు ఇక్కడే మేము గత 20 సంవత్సరాలు ఇక్కడే నివసిస్తున్నాం. ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంతవరకు మాకు ఏ విధంగానే మాకు ప్రభుత్వం నుంచి సహకారం మాత్రం అందలేదు. పిల్లలు చదువుకుంటున్నారు కదా, అమ్మ ఒడి అవి ఏమన్నా ఉన్నాయా? అమ్మ ఒడి మాత్రము ఇద్దరికి వస్తున్నాయి. అమ్మ ఒడి వచ్చినాయి కానీ ఇంతవరకు మాకు స్థలాలు ముందు నివాసం లేదు. ముందు మాకు అది సరే.